పాడ్కాస్ట్. ఈరోజు ఉదయం పొద్దున మీడియా చూస్తే వచ్చిన కనపడిన ప్రధానమైన వార్త, ట్రంప్ మరొక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇమిగ్రెంట్స్ పైన మరొక బాంబు ట్రంప్ వేశారు అని. ఏంటి ఆ బాంబు అని చూస్తే, వీసాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు ఇక బంద్ పెట్టేశారు అని. వీసాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు ఆల్రెడీ షెడ్యూల్ అయిన ఇంటర్వ్యూస్ కూడా ఆపేశారు లాంటి వార్త చూసాం. సో వీసాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు ఆపేయడం వెనక రీజన్ ఏంటి? దాంతోపాటు గతంలో కోర్టు కొట్టేసిన $1,00,000 ఫీజుని మళ్ళీ ఆయన తెరపైకి తీసుకురావడం చూస్తున్నాం. ఈ రెండు అంశాలపైన మనం ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ రాహుల్ రెడ్డి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఏంటి బాంబుల మీద బాంబులు? ఇరాన్ పైన అమెరికా అధ్యక్షుడు వేస్తున్న బాంబుల కంటే ఇమిగ్రెంట్స్ పైన వేస్తున్న బాంబులు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. ఏంటి ఈ బాంబుని ఎలా చూడాలి? అక్కడ అన్ని తుస్సు అయిపోతున్నాయి కానీ ఇక్కడ కూడా తుస్సు అయిపోతున్నాయి, కొద్దిగా టైం పడుతుంది అంతే. అయితే ఇప్పుడు ఫస్ట్ ఏం చేసిండంటే ట్రంప్ ప్రభుత్వం 75 కంట్రీస్ మీద టోటల్ బ్యాన్ పెట్టిండు. వాళ్ళకి నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ ఇవ్వడం కానివ్వండి, వాళ్ళకి ఈ వీసాస్ ఎక్స్టెండ్ చేయడం కానివ్వండి, వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఇవ్వడం కానివ్వండి, అవన్నీ బంద్ చేసిండు. ఓకే. ఆ కంట్రీస్ లో మనకు అంటే పార్షల్ గా మనకు కొద్ది పార్షల్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా పార్షల్ గా ఉన్నాయి. అవును. నేపాల్ కూడా ఉందా లిస్ట్ లో. అవును. అయితే ట్రంప్ ప్రభుత్వానికి ఆ అధికారం లేదని కోర్టు కొట్టేసింది. ఓహో. ఓకే. ఇక మనకు తెలుసు కదా ట్రంప్ ఏం చేస్తాడు అనేది. కోర్టు కొట్టేసినంత మాత్రం దాన్ని ఇంకో డొంక తిరిగి ఎట్లా ప్రయత్నించడానికి ఏం చేసిందంటే, ఇప్పుడు మొత్తం గ్రీన్ కార్డులే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని కాన్సులేట్స్ లా గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూస్ అన్నిటిని కూడా ఆపి పడేస్తానని చెప్తాడు. ఆ 75 కంట్రీస్ మాత్రమే కాదు, ఇప్పుడు ఇండియా కూడా కాదు. ఓకే. అవును, మన ఇండియా కూడా వస్తుంది. ఓకే. అయితే ఇది ఓన్లీ గ్రీన్ కార్డ్స్, ఇమిగ్రెంట్ వీసా గురించి అన్నట్టు. నాన్ ఇమిగ్రెంట్ వీసా గురించి ఆపుతలేడు. నాన్ ఇమిగ్రెంట్ వీసా అంటే మన H1B, F1, B2 వాటికి ఆపుతలేడు అన్నట్టు. ఓన్లీ గ్రీన్ కార్డ్ అన్నట్టు. ఓకే. ఇది చాలా వ్యాలిడ్ సార్. చాలా మందికి ఉన్న టెన్షన్ ఇదే, వీసా ఇంటర్వ్యూస్ మొత్తం ఆగిపోతున్నాయని. ఓన్లీ గ్రీన్ కార్డుకి సంబంధించిన వీసా ఇంటర్వ్యూస్ మాత్రమే ఆగిపోతున్నాయి. ఓకే. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ట్రంప్ ఏమని రీజన్ ఇస్తానంటే, ట్రంప్ ప్రభుత్వము కౌన్సిలేట్స్ కు గ్రీన్ కార్డ్ ఎట్లా ఇవ్వాలనో తెలియదు. వాళ్ళు 200 ఏళ్ళ నుంచి కౌన్సిలేట్, 400 ఏళ్ళ నుంచి 200 ఏళ్ళ నుంచి కౌన్సిలేట్స్ ఉన్నాయి. కౌన్సిలేట్ బ్రిటన్ అటువంటి కౌన్సిలేట్ అయితే వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తాను, ఆ ట్రైనింగ్ ఇచ్చడానికి అన్న ఆపి పెట్టేసేయాలి అని చెప్పి చెప్తాడు. ఒక్కసారిగా మొత్తం అన్ని ఆపేసి అందరిని పిలిచి ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పుడు పిలుస్తాడా లేకుంటే ఉంది కదా, ట్రైనింగ్ ఇస్తాడా, ఏం చేస్తాడా అని మనకు తెలియదు. ఇవన్నీ కోతి శకలండి. ఇవన్నీ ట్రైనింగ్ ఇప్పుడు అట్లా కాదండి. ట్రైనింగ్ చేయాలంటే ఇప్పుడు 20 మంది ఆఫీసులు ఉన్నానుకోండి, మీరు మొత్తం ఆఫీస్ బంద్ పెట్టుకుని ట్రైనింగ్ పెడతా అంటే ఎట్లా? ఒక ఐదుగురికి ఇచ్చి ఐదుగురికి రొటేషన్ మీద చేయాలి కదా మీరు. అట్లా కాకుండా మొత్తం 20 మందిని తీసి పక్కన పెట్టేసి అంటే ఎట్లా? ఓకే. సో అది ఇప్పుడు ఓన్లీ ఇమిగ్రెంట్ వీసాస్ కు ఇది అన్నట్టు. అంటే ఇది నార్మల్ గా. ఓకే. నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ కు ఈ రెస్ట్రిక్షన్ ఏం లేదు, అందులో ఇవ్వడం రిస్ట్రిక్షన్ ఏం లేదు. ఓకే. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ మనకు ఆల్రెడీ అపాయింట్మెంట్ 1 year తర్వాత ఉన్నాయి అన్ని. ఇది H1, H4, B1, B2 అన్ని 1 year తర్వాతనే ఉన్నాయి. ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకుంటే మనకు August 2027 తర్వాత దొరుకుతున్నాయి అపాయింట్మెంట్లు. కొత్తగా ఇప్పుడు తీసుకునే వాళ్ళకి ఆల్రెడీ షెడ్యూల్ అయి ఉన్నాయి కూడా, అదేం ప్రాబ్లం లేదు. వాళ్ళకి నాన్ ఇమిగ్రెంట్ వీసాకి ఇప్పుడేం ప్రాబ్లం లేదు. ఓకే. మరి అది ఈ రోజు ఆగస్టు ఏ రోజు అండి? ఆగస్ట్ 26 మాట్లాడుతున్నాం మనం. 26 మాట్లాడుకుంటున్నాం. 27 మళ్ళీ రేపు 28 ఏం మాట్లాడుకుంటాం మనం చెప్పలేదు. ఆయన ఏం చేస్తారో తెలియదు కదా మరి. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ గ్రీన్ కార్డు వాళ్ళకి సంబంధించిన ఇంటర్వ్యూస్ మాత్రమే. ఏంటి సార్ వాళ్ళకి ఏ రకంగా ఎఫెక్ట్ అవుతారు? పర్టికులర్ ఇండియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రీన్ కార్డు వీసా ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు ఎవరుంటారు? వాళ్ళు ఏ రకంగా ఎఫెక్ట్ అవుతారు? మీకు నార్మల్ గా గ్రీన్ కార్డు వీసా కౌన్సిలేట్ లో ఇంటర్వ్యూ పోయే వాళ్ళ ఎక్కువ మంది ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రెంట్స్ ఉంటారండి. ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఇమిగ్రేషన్ చాలా తక్కువ మంది. 100లో ఒక 5 మంది కూడా ఉండరండి. గ్రీన్ కార్డు బేస్ పోయే వాళ్ళు 100లో ఒక 5 మంది కూడా ఉండరు అన్నట్టు. ఓకే. అయితే ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్ మాత్రం దాదాపుగా 60%, 70% బయట దేశాల నుంచి ఉంటాయి. అయితే మనం నార్మల్ గా తెలుగు రాష్ట్రాల నుంచి పోయేటప్పుడు మనం ఏమనుకుంటామంటే, యుఎస్ఏలో గ్రీన్ కార్డ్ అంటే ఓన్లీ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డే, జాబ్ మీద పోయి వచ్చిన గ్రీన్ కార్డే అనుకుంటాం. కానీ అది పచ్చి కరెక్ట్ కాదా? పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే 100 గ్రీన్ కార్డులు వస్తే 15 గ్రీన్ కార్డులే ఎంప్లాయ్మెంట్ బేస్డ్, 85 గ్రీన్ కార్డులు ఫ్యామిలీ బేస్డ్ వేరే తిరిగి ఉన్నాయి, డైవర్సిటీ బేస్డ్ ఉన్నాయి.
అయితే ఇప్పుడు అంటే 85% గ్రీన్ కార్డ్స్ అన్నది ఎంప్లాయ్మెంట్ బేస్డ్ కాకుండా అన్నట్టు. ఓకే. వాళ్ళు ఎక్కువ మంది ఈ కాన్సులేట్ లో గ్రీన్ కార్డ్ పోతారు. ఓహో ఓహో. ఎవరుంటారు యూజువల్గా వాళ్ళు? ఎట్లా ఎట్లా గ్రీన్ కార్డ్ కోసం వెళ్ళడం అంటే ఏంటి? సౌండ్ వస్తలేదండి, సరే. ఎవరుంటారు సార్? ఎట్లా ఎట్లా ఉంటుందా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు సపోజ్ నేను యుఎస్ సిటిజన్ అని అనుకోండి, మ్మ్. మా తమ్ముడు ఉన్నాడు, మా చెల్లి ఉంది అనుకుందాం. నేను వాళ్ళ గ్రీన్ కార్డ్ ఫైల్ చేస్తే 15 ఏళ్ళ తర్వాత మా తమ్మునికి, చెల్లకు, వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం గ్రీన్ కార్డ్ వస్తుంది. ఓహో, వాళ్ళకు మీరు ఫైల్ చేస్తే బ్లడ్ రిలేషన్. నేను ఫైల్ చేస్తా. నేను యుఎస్ సిటిజన్ కాబట్టి వస్తుంది అన్నట్టు. ఓకే. లేదా అంటే మా అమ్మ కూడా యుఎస్ సిటిజన్ కాబట్టి మా అమ్మ కూడా యుఎస్ సిటిజన్ కూడా ఫైల్ చేస్తే ఆమెకు వేరే ఓ 12 ఏళ్ళకు వస్తుంది అని ఒక కేటగిరీస్ ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు యుఎస్ సిటిజన్ అయిన వాళ్ళు వాళ్ళ పిల్లలకు ఫైల్ చేసుకోవచ్చు. ఓకే. యుఎస్ సిటిజన్ వాళ్ళు వాళ్ళ అక్కలకు, అన్నలకు, తమ్ములకు, చెల్లెలకు ఫైల్ చేసుకోవచ్చు. తర్వాత గ్రీన్ కార్డ్ వాళ్ళు వాళ్ళ భార్యలకు, 21 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న పిల్లలకు, 21 ఇయర్స్ కన్నా అబోవ్ ఉన్న పిల్లలకు, కానీ మ్యారీడ్ పిల్లలకి జీరాదు గ్రీన్ కార్డ్ వాళ్ళు. ఓహో ఓకే. వాళ్ళు చేసుకోవచ్చు. తర్వాత యుఎస్ సిటిజన్స్ మ్యారీడ్ చిల్డ్రన్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. యుఎస్ సిటిజన్స్ అయితే. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ యుఎస్ సిటిజన్ అయింది అనుకుందాం, మా అక్క ఉందనుకోండి, మా అమ్మ మా అక్కకు ఫైల్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓహో ఓకే. ఇవన్నీ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఓకే ఓకే. అందులో కొన్ని ఏంటంటే యుఎస్ సిటిజన్ వచ్చి ఇండియాకి వచ్చి ఇండియాని అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకుపోయింది అనుకోండి, దాన్ని కూడా దాని ఇమీడియట్ రిలేటివ్ కిందకి వస్తుంది అన్నట్టు. సో అట్లా కూడా ఉంటాయి అన్నట్టు కేటగిరీస్. ఇవి కాకుండా ఒక 85,000 వీసాలు డైవర్సిటీ వీసాస్ అంటే మీకు హై స్కూల్ డిగ్రీ, హై స్కూల్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే లాటరీలో పెట్టుకుంటే లాటరీలో వస్తాయి 85,000 గ్రీన్ కార్డ్. అయితే నాన్ అమెరికన్స్ అమెరికన్స్ గ్రీన్ కార్డ్ ఏమొస్తుంది అంతే, బయట నుంచి వచ్చే వాళ్ళకు. బయట నుంచి వచ్చే వాళ్ళకు. సో 85,000 గ్రీన్ కార్డులు దానికి ఉన్నాయండి, డైవర్సిటీ బేస్డ్ వీసా గ్రీన్ కార్డ్స్ ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు వాటిని అన్ని ఆపేస్తాను అంటాను. సో ఒకసారి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్, డైవర్సిటీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ అంటే ఏంటి? డైవర్సిటీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ అంటే మీకు హై స్కూల్ అయిపోయిన తర్వాత ఒక వెబ్సైట్ లో పోయి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దానికి డబ్బులు కూడా ఏం కట్టక్కర్లేదు. మీ పేరు తగిలితే మీకు గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తారు. మీకు, మీ భార్యకు, మీ పిల్లలకు, 21 ఇయర్స్ అండర్ ఉన్న పిల్లలకు గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తారు. అయితే దీనికి టాప్ 10 కంట్రీస్ ఏదైతే ఇమిగ్రేషన్స్ ఉన్నాయో అవి ఎలిజిబుల్ కాదు. ఇండియా కాదు. అరే ఇది ఎందుకు చెప్పలేదు? మన వాళ్ళకి చాలా చాలా టెంప్టింగ్ అనిపించింది మీరు చెప్పిన ఆఫర్ అది. సో మన వాళ్ళు చేస్తుంటారు కదా. సో టాప్ 10 కంట్రీస్ నుంచి తీసుకోరు. ఇండియా కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, మెక్సికో కానివ్వండి, చైనా కానీ ఎలిజిబుల్ కాదు. ఓహో. సో మొత్తానికి ఓవరాల్ గా ఇమిగ్రేషన్ అక్కడ 10 లక్షల మందికి ఇస్తారు ఎవ్రీ ఇయర్. అందులో 140,000 మంది మన ఎంప్లాయ్మెంట్ బేస్డ్ కు, 8,56,000 మంది ఈ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ ఉన్నాయన్నట్టు. అయితే ఇందులో ఏదైతే 8.5 లక్షలు ఏవైతే ఉన్నాయో అందులో కొన్నిటి ప్రిఫరెన్స్ కేటగిరీస్ అంటారు అన్నట్టు. ఓకే. అవి దాదాపు ఒక చెప్పాలంటే ఒక 300,000-400,000 ఉంటాయండి ప్రిఫరెన్స్ కేటగిరీస్. ఒక 400,000 ఎక్కువ ఉంటాయి, అంటే 4 లక్షల. ఈ ప్రిఫరెన్స్ కేటగిరీస్ అంటే ఇమ్మీడియట్ రిలేటివ్స్ కాదు. ఇమ్మీడియట్ రిలేటివ్స్ అంటే ఎవరు? బ్లడ్ రిలేషన్. యుఎస్ సిటిజన్ ఒక్క పిల్లలు అండర్ 21, భార్య గాని, మొగుడు గాని, తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఇమీడియట్ రిలేటివ్స్ కొని వస్తున్నట్టు, వాళ్ళు ఈ లెక్కకు రారన్నట్టు. ఓకే. అయితే ఇప్పుడు ఈ కేటగిరీ వాళ్ళందరూ ఏమైతుందంటే, ఇప్పుడు వీళ్ళు ఈ గ్రీన్ కార్డులు ఏవైతే ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డు ఈ ఇయర్ కనుక వాళ్ళ కోటా కనుక ఫినిష్ కాకపోతే ఆ కోటాల మిగిలిన గ్రీన్ కార్డులన్నీ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ నెక్స్ట్ ఇయర్కి వస్తాయి మనకు. సో ఎంప్లాయ్మెంట్ గ్రీన్ కార్డ్స్ వస్తాయి అవి. అవును. ఫ్యామిలీ వైపు పోకుండా ఇటు వస్తాయి అవి. అవును. ఫ్యామిలీ ఒకవేళ కనుక నువ్వు ఫ్యామిలీ కనుక వాడకపోతే నువ్వు ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఇవ్వాలి. ఓహో. ఆ గ్రీన్ కార్డ్స్. సో ఇది ఒకందుకు మనకు లాభమే అని చెప్పొచ్చు. అంటే ఈ తిక్కశకలన్నీ నేను సమర్థిస్తలేను, కానీ ఒకందుకు ఇది లాభమే అని చెప్పొచ్చు. ఓకే. ఎంప్లాయ్మెంట్ వీసా పైన వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇది అడ్వాంటేజ్ గా ఉండొచ్చు. అడ్వాంటేజ్ ఉంటుంది. రైట్. ఓకే. అయితే ఇప్పుడు మాకు ఇయర్ ఎప్పుడు ఎండ్ అయిద్దండి? మా September 30th ఎండ్ అయింది. మనం ఆల్మోస్ట్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు అపాయింట్మెంట్స్ అన్ని ఆల్రెడీ సెప్టెంబర్ ఆల్రెడీ అయిపోయినాయి. అపాయింట్మెంట్స్ సెప్టెంబర్ దాదాపు ఎండ్ దాకా అయిపోయినాయి అపాయింట్మెంట్స్. కొత్త అపాయింట్మెంట్స్ ఇస్తలేరని చెప్పారు. ఉన్న అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేస్తానని కూడా చెప్పలేదు. ఓకే.
సో ఈ ఇయర్ కు ఎక్కువ రాకున్నా కూడా ఆ నెక్స్ట్ ఇయర్ కి ఎక్కువ వస్తాయి అన్నట్టు. ఓకే. ఓకే. యా చూడాలి. కోర్టు దీన్ని కూడా యూనో ప్రతి దాంట్లో కోర్టులో ఓడిపోతూనే ఉన్నాడు, మళ్ళీ ప్రయత్నిస్తున్నాడు, డొంకబడి ఇట్లా పడి అట్లా పడి ప్రయత్నిస్తున్నాడు. సో ఒకందుకు అడ్వాంటేజ్ కావచ్చు మన ఇండియన్ నేషనల్స్ కు. మీకు గుర్తుందో లేదో కోవిడ్ అప్పుడు ఏమైందంటే ఈ ఫ్యామిలీ, ఎందుకంటే కౌన్సిలర్స్ అన్ని బంద్ ఉండే అప్పుడు అంటే కోవిడ్ అప్పుడు నీకు తెలుసు కదా కౌన్సిలేట్స్ అన్ని బంద్ ఉన్నాయి. ఆ బంద్ ఉంటే ఏమైందంటే ఆ ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్ గ్రీన్ కార్డ్ ఇష్యూ చేయలేకపోయారు. దాని వల్ల 1,00,000 మంది తెలుగు వాళ్ళకి ఎక్స్ట్రా గ్రీన్ కార్డ్స్ వచ్చినాయి మనం. సో ఇప్పుడు మరి అటువంటిది ఏమైనా కథ ఇద్దా మనం చెప్పలేము. ఓకే సార్, ఇక్కడ కొత్తదే నేను విన్న వర్డ్ ఏంటంటే పబ్లిక్ ఛార్జ్ అనే ఒక పదాన్ని తీసుకొస్తున్నారు. ఏంటి పబ్లిక్ ఛార్జ్ అంటే ఏంటి? అది ఎక్కువ ఇంపాక్ట్ చూపి ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది ఏంటి, బయట నుంచి వస్తున్న వాళ్ళ వల్ల అమెరికన్స్కి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు పోతున్నాయి అనే టెన్షన్ ఉంది. అక్కడ పర్టికులర్గా యాంటీ ఇండియన్స్, యాంటీ తెలుగుస్ అక్కడ మూమెంట్ కూడా చూసాం, చాలామంది మాట్లాడడం, సోషల్ మీడియాలో వీడియోస్ పెట్టడం అవి. సో ఇప్పుడు ఏదేంటి మన పబ్లిక్ ఛార్జ్ అంటే ఏంటి? బయట నుంచి గ్రీన్ కార్డ్స్ ఫ్యామిలీ రిలేషన్ ద్వారా వచ్చిన వాళ్ళకి గ్రీన్ కార్డులు ఇవ్వడం వల్ల అమెరికాకి జరుగుతున్న నష్టం ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇమ్మిగ్రెంట్స్ వచ్చి మా రిసోర్సెస్ తింటున్నారు, మేము ఇచ్చే ఫెసిలిటీస్ యూజ్ చేసుకుంటున్నారు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు నార్మల్గా ఎవరైనా వచ్చింది అనుకోండి, గ్రీన్ కార్డ్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి అనుకోండి. ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ అంటే మీకు జాబ్ పోతే ప్రతి నెల ఒక $1,000 వస్తుందండి. ఎన్ని రోజుల దాకా వస్తుంది మీకు? దాదాపుగా ఒక ఏడాది దాకా $1,000 దాకా వస్తున్నట్టు. అది పబ్లిక్ బెనిఫిట్ కిందకి రాదు, ఎందుకంటే అది ఇన్సూరెన్స్ అన్నట్టు. ఎంప్లాయర్ ఏం చేస్తారంటే ఇన్సూరెన్స్ కడతారు. ఇన్సూరెన్స్ కడితే మీ జాబ్ పోయినప్పుడు ఆ ఇన్సూరెన్స్ పే చేస్తాను మీకు. ఓకే ఓకే. అయితే కొన్ని ఉంటాయండి, కొందరు ఏం చేస్తారంటే ఫుడ్ స్టాంప్స్ కి అప్లై చేస్తారు. ఇంకోటి ఏంటంటే హాస్పిటల్ పోయి వాళ్ళు బిల్ కట్టుకుంటుంటున్నాడు, గవర్నమెంట్ పే చేసి వస్తుంది ఆ బిల్ అన్ని అక్కడ. సో అటువంటి అన్ని ఏవైతే బెనిఫిట్స్ మీరు వాడుతున్నారో, ఒకవేళ అవి కనుక మీరు వాడితే మీకు గ్రీన్ కార్డ్ కానీ, మీ గ్రీన్ కార్డ్ మేము ఇవ్వము, ఒకవేళ గ్రీన్ కార్డ్ వచ్చినా కూడా రేపు సిటిజన్షిప్ మేము ఇవ్వము అని చెప్పి ట్రంప్ ప్రభుత్వం. అయితే ఇది కొత్తగా అతను యాడ్ చేసింది ఏం లేదు, మొదటి నుంచి ఉన్నదే. ఎవరైనా దొంగతనంగా కనుక ఇప్పుడు ఫుడ్ స్టాంప్స్ తీసుకున్నారు అనుకోండి, ఏదో తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చో ఇటువంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ తీసుకుంటే వాళ్ళకు మొదటి నుంచి కూడా గ్రీన్ కార్డు ఇవ్వరు వాళ్ళకు, లేదా రేపు సిటిజన్షిప్ వచ్చినా ఇవ్వరు అన్నట్టు. ఓకే. అయితే ఇప్పుడు ఇది ఏంటంటే ఈ 485 ఫామ్ లా ఒక పెద్దగా అన్ని చాటభారతం పెట్టాలండి. ఒక చాటభారతం ఉంటుంది అందులో. మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎన్ని చదువుకున్నారు, మీ ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఈ వివరాలు ఎన్ని ఉన్నాయి, మీ ఇన్కమ్ ట్యాక్స్ ఏంది, మీ క్రెడిట్ స్కోరింగ్ అంటారు అక్కడ. మరి మీ ఇండియాలో ఏమంటారు నాకు తెలియదు, క్రెడిట్ స్కోరింగ్ ఎంత, ఇక ఇవన్నీ వాడు పట్టుకురావాలంటే ఒక పెద్ద పేపర్ వర్క్ అది. అసలు ఎంప్లాయ్మెంట్ బేస్డ్ వాళ్ళకి అవసరం లేదు, ఎవడు ఉండడు అందులో. నేను 30 years ప్రాక్టీస్ లో ఒకరిని చూసిన, వాడు దొంగతనంగా ఫుడ్ స్టాంప్ తీసుకున్నాడు, వాడు గ్రీన్ కార్డు ఇవ్వలేదు వానికి. ఓకే. నా ఎంప్లాయ్మెంట్ బేస్డ్ లో ఎవ్వరు ఉండరు. ఓకే. సో ఇది అనవసరంగా తీసుకొచ్చి మన మీద పెట్టడం అన్నది ఘోరం అండి. ఇది పబ్లిక్ ఛార్జ్ అన్నది అది మొదలు ఉన్నదే, కానీ ఆ ఫార్మ్స్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కడు అని ఒక స్టాక్ సర్టిఫికెట్స్, మ్యూచువల్ ఫండ్ సర్టిఫికెట్స్, ఇండియాలో ఉన్న మ్యూచువల్ ఫండ్ సర్టిఫికెట్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఆయన సబ్మిట్ చేయాలి బాబు. ఓకే 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 ఓకే. ఆస్తులు ఎన్ని ఉన్నాయి ఆ వివరాలన్నీ కూడా సబ్మిట్ చేయాలి అక్కడ. ఓకే సార్, ఇంకోటి మళ్ళీ ఇప్పుడు గతంలో మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, ఇది మొత్తానికి ట్రంప్ వచ్చిన తర్వాత తీసుకున్న పిడుగు లాంటి నిర్ణయాల్లో ప్రధానమైంది $1,00,000 ఫీజు. అఫ్కోర్స్ కోర్టులు వాటిని కొట్టేశాయి. ఇప్పుడు మళ్ళీ $1,00,000 ఫీజుని ఆయన తెరపైకి తీసుకొస్తున్న లాంటి వార్తలు చూస్తున్నాం. ఏంటి దాంట్లో ఎంత వాస్తవం ఉంది? అది మళ్ళీ నిలబడే పరిస్థితి ఉంటుందా? H-1B హోల్డర్స్కి ఏ రకంగా ఇది ఇబ్బందిని కలిగించబోతోంది? ఇప్పుడు $1,00,000 ఫీజు అనేది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా తీసుకొచ్చిండు అతను. అయితే తీసుకొచ్చినప్పుడు మేము అప్పుడు ఏం ఆర్గ్యూ చేసామంటే కోర్టులో పోయి, ఇది ట్యాక్స్, గవర్నమెంట్ వేసే ట్యాక్స్, గవర్నమెంట్ వేసే ట్యాక్స్ కాబట్టి ట్యాక్స్ అన్నది ప్రభుత్వము వేయాలంటే అది పార్లమెంట్ నుంచి పాస్ కావాలి. మీకు పార్లమెంట్ కాంగ్రెస్ అంటాం అక్కడ. అయితే ఇంకో ఆర్గ్యుమెంట్ ఏం చేసామంటే మేము
ఇది రెగ్యులేషన్స్ ద్వారా అంటే గజెట్ల మొదలు పబ్లిష్ చేసి దాని ఒపీనియన్ అడిగి దాని ద్వారా తీసుకురావాల్సింది కానీ ఒక ప్రెసిడెంట్ లెటర్ మీద సైన్ చేసి తీసుకురావాల్సిన ఇది ఇల్లీగల్ అని చెప్పి మేము ఆర్గ్యూ చేసాం. ఓకే. అయితే కోర్టు అప్పుడు మాకు రూలింగ్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా మేము ఆర్గ్యూ చేసేటప్పుడు మల్టిపుల్ రీజన్స్ పెట్టి ఆర్గ్యూ చేస్తామండి. ఒకటే రీజన్ పెట్టాం, మల్టిపుల్. ఎందుకంటే ఒకటి పోయినా ఒకటి తగులుతుంది కదా మాకు, అంటే ఏ లాయర్ అయినా ఆ తీరు ఆర్గ్యూ చేస్తాం అన్నట్టు. అయితే కోర్టు ఏమన్నదంటే ఇది రెగ్యులేషన్ ద్వారా రాలేదు కాబట్టి నేను తీసేస్తా, ఇది $100,000 ఇల్లీగల్ అని చెప్పింది అన్నట్టు. ఓకే. అది ఇంకో స్టెప్ ఫర్దర్ పోయి గవర్నమెంట్ పార్లమెంట్ నుంచి పాస్ కాలేదని చెప్పి రూలింగ్ చెప్పలేదు. ఓకే. అవసరం లేదు కోర్టుకు, ఎందుకంటే కోర్టు కావాల్సింది ఒకటి కొట్టేస్తుంది అంతే కదా. సో అది కొట్టేసింది అన్నట్టు. ఇది ఇది అవసరం మన రెగ్యులేషన్ ద్వారా రాదని తీసేసింది అన్నట్టు. ఓకే. ఇప్పుడు మేము కొత్త ఆర్గ్యుమెంట్ వేసుకొని పోతాం అన్నట్టు. ఇది కాంగ్రెస్ ద్వారా రావాల్సింది ఇది ఫీజు. అయితే దానికి ట్రంప్ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ఫీజు $1,03,000 అంటే సరిగా మనకి చెప్పాలంటే ₹1,00,00,000 కరెక్ట్ గా. ఈ ₹1,00,00,000 మేము ఎందుకు కలెక్ట్ చేస్తామంటే మొత్తం డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కోసం. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీలో చాలా ఉంటాయి. ఏది కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ అని ఉంటుంది. ఏది వాళ్ళు ఏం చేస్తారు, మన బార్డర్ లో ఉంటారన్నట్టు వాళ్ళు. ఐస్ ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఎవరైనా ఇల్లీగల్ అరెస్ట్ చేసి జైలు చేయడం కానీ, అటువంటి ఇంటర్నల్ ఎన్ఫోర్స్మెంట్ కానీ, వాళ్ళు దాగే పెట్రోలు, వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి కూడా అవన్నీ ఖర్చులు కూడా మనం భరించమని చెప్తా. ఓకే. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకవేళ గనక ఖర్చుల కోసం గనక డబ్బులు తీసుకుంటే అప్పుడు మన కాంగ్రెస్ అంటే మన పార్లమెంట్ నుంచి రావాల్సిన అవసరం లేదు. ఓకే. ఇప్పుడు ఇతను ఏమంటుండంటే ఈ ఖర్చులన్నీ అవుతున్నాయి కదా, కానీ అందులో ఆ ఖర్చులకు H1B ఒకలా కావట్లే కదా. అవును. మిగతా H1B 1.5 15% కదా. కొద్దిగా వినబడతలేదండి. ఇది 15% కదా H1B, మిగతా అన్ని 15% కదా, 85% వేరే కదా. ఆ 15% అన్నది నేను ఇమిగ్రెంట్ వీసాలని చెప్పిన మీకు. అవును. ఇమిగ్రెంట్ వీసాలని చెప్పిన మొత్తం H1B కాదు. నాన్ ఇమిగ్రెంట్ వీసాలు చూసుకుంటే H1B 4-5% కూడా ఉండదండి. ఓకే. ఎందుకంటే B2 ఉంటారు, F1, A1, A2, A3, B1, B2, C1, C2, C3, D1, D2, F1, G, H లో కూడా H3 వేరే ఉంటది, H2B వేరే ఉంటది. మనం ఓన్లీ H1B గురించి మాట్లాడతాం. ఇంకోటి H1B1 అని వేరే ఉంటది. మళ్ళా మనం H1B గురించి మాట్లాడతాం. ఐ జర్నలిస్ట్ వీసా, జే వీసాలు వేరే ఉంటాయి. ఇవన్నీ వీసాలు ఉంటాయి. అందులో అసలు H వీసా అన్నది ఓన్లీ 2-3% ఉంటది. ఓకే. TN వీసా అని ఉంటది, TD వీసా అని ఉంటది, ఇక చాలా ఉన్నాయి వీసాలు. Q వీసా, R వీసా అన్ని ఉన్నాయి. ఓకే. O1, O2 అన్ని వీసాలు. సో ఆ పర్సంటేజ్ చాలా తక్కువ. అయితే ఇప్పుడు ఆయన ఏమంటే ఈ బర్డన్ అంతా మీరే మోయండి అంటారు H1B లో. అయితే ఇది ఉండదు. ఇదేంటంటే ఇవన్నీ స్కేర్ చేసడానికి టాక్టిక్స్ అండి. ఓకే సార్, కోర్టులో నిలబడే అవకాశం ఉంటుందా? కోర్టులో నిలబడకపోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్కటే అండి, ఈ ఖర్చు H1B ఎవరు పెడతాను మనం, ఈ ఖర్చు H1B అప్లికేషన్ కి $5 పెడుతున్నావా, $5 పెడితే తీసుకో. ఓకే, $50, $100 ఎక్కువైతే అంత ఖర్చు తీసుకో. $103,000 అవుతుందా నీకు? ఓకే. ఒక్కసారి కాదు, అది ఎవరి మీద నువ్వు ఈ పైసలు తీసుకో ఎక్కడో పెడతా అంటే కోర్టు ఒప్పుకోదని నేను అనుకుంటున్నా. తర్వాత ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్, చాలా మంది రేజ్ చేస్తున్న క్వశ్చన్స్. జస్ట్ నేను మిమ్మల్ని అడుగుతాను వాటిని. ఈ బర్త్ టూరిజం ఆంక్షల వల్ల భారతీయ మహిళలు ఎవరైతే అక్కడికి వెళ్ళారో వాళ్ళకి సంబంధించిన వీసాలు ఏమన్నా రిజెక్ట్ అవుతాయా అని? ఇప్పటికైతే మాకు ఏం సైన్స్ లేవండి. బర్త్ టూరిజం మొదటి నుంచి కూడా ఇల్లీగలే, అది ఎప్పుడు లీగల్ కాదు. అది ఇల్లీగల్. ఎవరైతే బర్త్ కోసం పోయే వాళ్ళు ఉంటారో, ఎస్పెషల్లీ ఆయన B2 వీసా మీద అక్కడ పోయి డెలివరీ చేసి వెనకకు వచ్చే వాళ్ళని మొదటి నుంచి ఇల్లీగలే. అందులో ఎన్ఫోర్స్మెంట్ చేయడంలో తప్పేమీ లేదు. అయితే ఇప్పుడు ఇతను పెట్టిన ఆంక్షలు ఎట్లున్నాయంటే, ఇప్పుడు H4 అమ్మాయి ఉంది, పెన్లు అయింది, ఆ అమ్మాయికి 22 ఏళ్ళు.
22 ఏళ్ళ అమ్మ 22-24 మధ్యలో కథ మనకు తెలుసు కదా, 25 మధ్యలో అమ్మాయి డెలివరీ నార్మల్ గా అవుతుంది అన్నట్టు. ఓకే అంటే ఓకే. అది ఉమెన్ టెండెన్సీ అండి. మీరు నేను ఎట్లా పుడతాం అట్లా, లేకపోతే అంతే కదా. సో అది ఉమెన్ టెండెన్సీ. ఇప్పుడు దాన్ని మీద పెట్టుకొని మన మీద ఏమైనా రిజెక్ట్ చేస్తాడా అని మాకు డౌట్ ఉందండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు F1 F2 ఉంటారు, L1 L2 ఉంటారు. అమ్మాయిలు ఆ ఏజ్ లో 24-26 ఏజ్ లో మీకు తెలుసు, మన తల్లులందరూ మనం అదే ఏజ్ లో పుట్టినాం. నెక్స్ట్ జనరేషన్ అది కంటిన్యూ అయింది. వాళ్ళ దానికోసమే పోతలేరు కదా, వాళ్ళు జాబ్ కోసం పోతాండ్రు, సంసారం చేయడానికి పోతాండ్రు. సంసారం చేయాలో పార్ట్ ఆఫ్ ద సంసారం చేయాలో పిల్లలు కూడా ఉంటారు నేచురల్ గా. అయితే దానికోసం వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తారా అని మాకు డౌట్ ఉంది. ఇప్పటిదానికైతే మాకేం నెగిటివ్ ఎఫెక్ట్స్ కనపడలేదు. ఓకే. కానీ ఎవరన్నా ప్రెగ్నెంట్ ఉండి వాళ్ళు H4 మీదనో H1 మీదనో పోయేటట్టు అయితే వాళ్ళు లాయర్ ను మాతో మాట్లాడమని చెప్తున్నాం మేము. ఓకే ఓకే. ఆల్రెడీ కన్సీవ్ ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయి ఎవరన్నా పోయేటంటే B1 B2 మేము ఎప్పుడు డిస్కరేజ్ చేసినాం, అట్లా తప్ప చేరాదని చెప్పి. ఓకే ఓకే ఓకే. నేను చెప్పేది H1 H4 L1 L2 F1 F2 వీళ్ళు ఎవరన్నా పోయే వాళ్ళు ఉంటే, ప్రెగ్నెంట్ వాళ్ళు ఉంటే మాత్రం మీరు లాయర్ తోటి కన్సల్ట్ చేసి ఏది మాట్లాడితే ఎట్లుంటదని నేను చెప్తాం. ఆ తర్వాత మీ ఇష్టం, మీరేం మాట్లాడుకుంటారు. ఓకే. తర్వాత ఇంకోటి జాబ్. నాకు పిల్లలే పుట్టరు, నేను ఎప్పుడు లైఫ్ లో పిల్లలు పుట్టను, నేను భీష్మ దీక్ష తీసుకున్నాను అయితే నువ్వు చెప్పలేవు. దట్ ఇస్ నాట్ క్రైమ్ ఆల్సో కదా. పిల్లలు కలను అని చెప్పడం కనడం క్రైమ్ కాదు కదా. శాలరీ బేస్డ్ H1B లాటరీ భారతీయ విద్యార్థులు, కొత్త ఉద్యోగులు, స్టార్టప్లు, చిన్న కంపెనీలపైన ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా అనే క్వశ్చన్ ఒకటి రైజ్ అవుతుంది. ఆల్రెడీ అయింది, అది ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. సో ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుంది. లాస్ట్ లాటరీ సెలెక్షన్ దాని మీద ఉంది కదా, లాటరీ బేస్డ్ మీద ఉంది. డెఫినెట్లీ చిన్న కంపెనీస్ కు, తర్వాత కొత్తగా జాయిన్ అయ్యే ఎంప్లాయీస్ కు బాగా నెగిటివ్ ఎఫెక్ట్ అయిందండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు పోయిన తర్వాత, స్టూడెంట్ వీసా అయిన తర్వాత కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఇమ్మీడియట్ గా లెవెల్ 4 శాలరీ అంటే రాదు కాబట్టి వాళ్ళకి ఎఫెక్ట్ అయింది. ఇంకోటి ఏంటంటే ఈ హై లెవెల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయండి, వాళ్ళు ఇంటర్న్స్ తీసుకొని వాళ్ళు హైర్ చేస్తారు అన్నట్టు. ఓకే. అంత ఐటీ ప్రొఫెషన్ ఒక్కటి కాదు కదండి. 90% ఆఫ్ ద ఎంటైర్ రీసెర్చ్ ఇన్ ద వరల్డ్ అంటిల్ 10 years ago used to happen in USA. Thanks to Trump, it's now come to about 80% or 75%, even 70%. ఓకే. చైనా, మిగతా దేశాల్లో, ఇండియా కూడా కొద్దిగా పికప్ అయింది. సో ఇప్పుడు అటువంటి రీసెర్చ్ ఆర్గనైజేషన్ సడన్ గా ఎక్కువ పైసలు పే చేయాలంటే వాళ్ళు చేయలేరు. కరెక్ట్. అటువంటి సరే, ఇంకోటి ఇప్పుడు ఆల్రెడీ H1B కోసం ఈ ఫీజు అనేది ఇప్పుడు మళ్ళీ ఫోర్స్లో ఉన్నట్టే భావించాలి కదా. ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి ఆల్రెడీ అయిపోయింది అనుకుంటా, మళ్ళీ మార్చికు అప్లై వస్తుందేమో. మళ్ళీ అప్లై చేసే వాళ్ళకి కోర్టు డెసిషన్ని బేస్ చేసుకుని ఉంటుందా ఈ ఫీజు చెల్లించడం అనేది, ఇంకేదో, లేకపోతే కోర్టు డెసిషన్తో సంబంధం లేకుండా ఫీజు పే చేయాల్సి ఉంటుందా కంపెనీస్? వేజ్ అంటారా $100,000 అంటారు. $100,000 అంటున్నాను. $100,000 అన్నది ఇప్పుడు అతను పెట్టిన ప్రపోజ్ రెగ్యులేషన్స్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అయితే అంటే నెక్స్ట్ కోటాకే ఇంప్లిమెంట్ అయితే, ఇప్పుడు కోటా కావు. అతను ఏమన్నాడంటే ఓన్లీ కొత్తగా H1Bs వాళ్ళు ఫైల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదనే 100,000 అని చెప్పిండు. అయితే ఇది ఎప్పుడు కొత్త H1Bs ఎప్పుడు ఫైల్ చేస్తాము? మార్చ్ లో ఫైల్ చేస్తాం మేము. మార్చ్ నుంచి యాక్చువల్గా చెప్పాలంటే ఏప్రిల్ 1 నుంచి ఫైల్ చేస్తాం. మార్చ్ నుంచి మొదలైతే, మార్చ్ సెలక్షన్ ప్రాసెస్ మొదలైతే 100,000 అన్నది పేమెంట్ అనేది ఏప్రిల్ నుంచి మొదలైతే అన్నట్టు. అయితే ఇతను పెట్టిన ఆంక్షలు ఏంటంటే, ఇదివరకు పెట్టిన ఆంక్షలు ఏంటంటే, బయట దేశం నుంచి ఎవ్వరు కూడా H1 మీద లాటరీ ద్వారా కానివ్వండి, లేదా అంతకుముందు మీద H1 వచ్చి ఇక్కడ ఆగిపోయి మళ్ళీ వెనకకు రావాలి తెలుసుకున్న వాళ్ళందరూ కూడా మీద కానివ్వండి, ఎవరైనా బయట దేశాల నుంచి వచ్చేటప్పుడు $100,000 పెట్టిండు. అవును. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, ఎవరు కూడా లాటరీ అప్లై చేస్తే, ఓపీటీలు కానివ్వండి, H4 కానివ్వండి, L2 కానివ్వండి, L1 కానివ్వండి, వాళ్ళు US లో ఉన్నా కూడా వాళ్ళు లాటరీ అప్లై చేస్తే ఆ $100,000 అప్లికబుల్ అంటుంది. ఓ మై గాడ్, లాస్ట్ టైం మనం అక్కడ ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ అనుకున్నాం, అక్కడ ఉన్న స్టూడెంట్స్. అవునండి, మనం అదే మాట్లాడాం. లాస్ట్ ఉన్న మనం ఏం మాట్లాడినాం, అక్కడ ఉన్న వాళ్ళకి బుడదల నుంచి అంతే మంచం నుంచి పట్టుబడ్డది, స్పెషల్లీ మన తెలుగు వాళ్ళకి అనుకున్నాం. అట్లా కొంత లక్ కలిసి వచ్చింది మనకు. ఓకే ఓకే. కానీ ఇప్పుడు ఇది కనుక ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం ఒకటి కోటా అన్నది ఫిల్ కాదు. 65,000 కోటా అన్నది ఫిల్ కాదు. 65 ప్లస్ 20,000 85,000 కోటా ఫిల్ కాదు. సో ఎందుకంటే మేము చూసినాం లాస్ట్ టైం మొత్తం అందరు కలిసి 60-70 మంది పే చేసిన అంతే, అంత నుంచి అని అన్నారు. మరి ఎవరు పే చేసినావు నేను చూడలేదు, మేమైతే ఎవరు పే చేయలేదు. ఓకే.
తర్వాత F1 విద్యార్థులకు ఒక నిర్ణీత గడువుతో స్టేటస్ ఇస్తే వాళ్ళు పదే పదే ఎక్స్టెన్షన్స్కు దరఖాస్తు చేసే స్టేటస్ని కోల్పోయే ప్రమాదం పెరుగుతుందా అని. పెరుగుతుందా కాదు, పెరిగింది. పెరిగిందా ఆల్రెడీ? ఇప్పుడు అంటే ఈ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో మీరు అన్నట్టు పెరుగుతుందా అంటే కరెక్టే, పెరుగుతుందా మీరు చెప్పింది కరెక్టే. కానీ ఎప్పుడు పెరుగుతుంది అంటే September 15th నుంచి పెరుగుతుంది. ఈ కమింగ్ ఓకే, ఈ September 15th నుంచి అంటే 15 రోజులు. సో మీకు అడిగిన క్వశ్చన్ కరెక్ట్, పెరుగుతుందా, పెరుగుతుంది. కానీ ఈ రెగ్యులేషన్స్ ఆల్రెడీ అన్ని సర్టిఫై అయిపోయినాయి. ఇప్పుడు September 15th నుంచి ఏంటంటే ఎవరైతే స్టూడెంట్ పోతున్నారో మీ కాలేజ్ ఎంతసేపు, ఓకే మా కాలేజ్ 2 ఏళ్ళు, నీకు 2 ఏళ్ళే వీసా ఇస్తా, 2 ఏళ్ళే పర్మిషన్ ఇస్తా. ఆ తర్వాత నువ్వు ఓపీటీ అప్లై చేసుకోవాలంటే ఇదివరకు ఏంటంటే 765 ఫామ్ అని అన్ని క్లిక్ కరెక్ట్ కొడితే అప్రూవ్ చేస్తాడు అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఏమంటాడంటే I-539 ఫామ్ అని ఒకటి యాడ్ చేసి ఆ 765 ఫామ్ తో కూడా ఫైల్ చేసి, ఆ ఫైల్ చేసిన తర్వాత నువ్వేం చేయాలంటే ఫైల్ చేసిన తర్వాత నువ్వు రీజన్ ఇవ్వాలన్నట్టు, ఎందుకు కావాలి, ఆయన రీజన్ అయ్యో వాడు సాటిస్ఫై అయితే వాడు ఓపీటీ ఇస్తా అంటాడు. మళ్ళీ తర్వాత స్టెమ్ ఎక్స్టెన్షన్ 1 year వర్క్ పర్మిట్ తర్వాత 2 year వర్క్ పర్మిట్ ఉంది కదా, దానికి కూడా మళ్ళీ 765 కాకుండా 765 మొదటి నుంచి ఉంది, I-539 యాడ్ చేసి మళ్ళీ రీజన్స్ అన్ని యాడ్ చేస్తుంది. ఓకే ఓకే. సో అది September 15th 2026 అంటే మనం ఇప్పటి నుంచి దాదాపు 20 రోజుల్లో ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే ఓకే సార్, చివరిగా ఈ ఎపిసోడ్ క్లోజ్ చేద్దాం ఇక్కడతో. చివరిగా ఎవరైతే ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారో, H1B ఉద్యోగులు కావచ్చు, కుటుంబాలు ఫ్యామిలీస్తో వెళ్ళే వాళ్ళు కావచ్చు, వాళ్ళకు ఒక సలహా చెప్పండి. ఈ పర్టికులర్ టైంలో ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత వాటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి అనే దానిపైన ఒక సలహా చెప్పండి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక స్టామ్ వచ్చిందండి, మీరు ఈ మధ్యలో వీడియో చూసినట్టు లేదు, టిబెట్ నుంచి వచ్చింది. ఇన్ఫాక్ట్ నేను యాక్చువల్లీ టిబెట్ మొదలైంది, టిబెట్ నుంచి మొదలైంది. ఎందుకంటే నేను ఏదైతే ఆ పెద్ద బిల్డింగ్ ఉందో 3 ఏళ్ల కింద ఎగ్జాక్ట్ ఇదే డే నేను అక్కడ ఉంటుంది. అది మొత్తం మొత్తం ఆ స్ట్రెచ్ మొత్తం వాష్ అయ్యి ఒక దాదాపు బిల్డింగ్ మొత్తం 7 గంటలు ఉన్నా మొత్తం పోయింది. అయితే అటువంటి స్ట్రామ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ పైకి ఎక్కి నిల్చొని వీలైనంత వరకు దాని మధ్యలో ఉండకూడదు. ఓకే, టక పైకి ఎక్కి కూర్చోవాలి. సో టిబెట్ నుంచి స్టార్ట్ అయిన స్ట్రామ్ లాంటిదే ఇప్పుడు ఇది. ఇప్పుడు ఈ ట్రంప్ ప్రభుత్వం ఇంకా 2 ఏళ్ళు ఉంటది, స్ట్రామ్ ఉన్నది మనకి. ఇప్పుడు వీలైనంత మటుకు ఆ స్ట్రామ్ మధ్యలో రాకండి, మీరు వీలైనంత మటుకు గట్టెక్కి పక్కన ఉండేటట్టు చూసుకోండి. వీలైనంత మటుకు మీరు H1B కనుక మీకు ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళ దాకా ఉందనుకోండి, సరే 3 ఏళ్ళ తర్వాత మనోడు ఉండడు ఎట్లాగో. సో ఎటువంటి ఎక్స్టెన్షన్ మొదలే ఫైల్ చేసుకొని I-94 కాకముందు ఫైల్ చేసుకొని కొద్దిగా స్ట్రామ్ నుంచి బయటపడండి మొదలు. అందులో లోపల పోయి ఆడ కెలకండి. ఇప్పుడు ట్రావెల్ చేసాను అనుకోని మీరు అందులో పోయి నేను 2 ఏళ్ళు పెట్టి చూస్తా వాడు వస్తాడు నేను రావనంటది, ఎట్లా చెప్పాలి? సో వీలైనంత మటుకు ఆ స్ట్రామ్ నుంచి పైకి లేచి ఉన్నాను అనుకోండి, అప్పుడు స్ట్రామ్ వెళ్ళిపోయిన తర్వాత మనం మాట్లాడదాం. ఎందుకంటే స్టే అవే ఫ్రమ్ ఇట్ రైట్ నౌ. వీలైనంత మటుకు స్టే అవే, వీలైనంత మటుకు సేఫ్ పొజిషన్ ఉండేటట్టు చూసుకోండి. మీరు ఏ పొజిషన్ కూడా సేఫ్ పొజిషన్ ఉండేటట్టు చూసుకోండి. మీరు రిస్క్ తీసుకోకండి, ఏవి ట్రావెల్ చేయకండి, ఇండియాకి ట్రావెల్ చేయకండి. వీలైనంత మటుకు H1B వీసాలు కానీ H4 కానీ బిఫోర్ ప్రీమియం ప్రాసెసింగ్ పెట్టుకొని అప్రూవ్ చేసుకోండి. ఓపీటీలు కానీ స్టెమ్ ఎక్స్టెన్షన్ కానీ డాక్యుమెంటేషన్. ఇప్పుడు ఓపీటీలలో ఏంటంటే మీరు శాలరీ లేకున్నా నడుస్తుంది, కానీ మీకు ట్రైనింగ్ అన్నది ఉండాలి, స్ట్రక్చరల్ ట్రైనింగ్ అన్నది ఉండాలి. తర్వాత ఏంటంటే మీరు ప్రతి రోజు లాగిన్ లాగౌట్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ సేవ్ అవుతుంది అవన్నీ వాటిని అన్ని తీసుకొని పెట్టుకోండి. ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ అప్పుడు డాక్యుమెంటేషన్ క్లియర్గా ఉండాలి. అవి అవుతున్నాయి. ఇప్పుడు రీసెంట్ ఒక అతను వచ్చి ఆయనకు అంటాడు ఓపీటీ మీద RFE పడ్డది అంటాడు. అరే ఎట్లా పడ్డదిరా RFE నీకు అంటే వాడు ఏమని అడుగుతాడంటే నా బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని చూపెట్టామంటాడు. మరి చూపెడితే నీదేం పోయిందిరా అని అడిగిన. వాడు అంటాడు నాకు ఒక $2,000 మా నాయన పంపించిండు క్యాష్ ఇచ్చి ఎవరితో ద్వారా, అవి నేను ప్రతి వారం డిపాజిట్ చేసిన అంటాడు. అంటే నాకు కొద్దిగా నమ్మసక్యం లేదు, వీడు ఎక్కడో హోటల్లో రెస్టారెంట్ లో పనిచేసినట్టు నాకు డౌట్ ఉంది. లేదు మా నాయనే పంపించినట్టు. ఒరే ఒకవేళ మీ నాయన పంపించిండే అనుకుందాం, ఓకే, దాన్ని మనం ఎవిడెన్స్ గా పెట్టేటప్పుడు మరి RBI నుంచి వచ్చిందా, లేదు బయట నుంచి ఎక్కడ తీసుకున్నాం అంటాడు, అది లేదు. అచ్చా మీ నాన్న అట్లా పంపించినా కూడా మరి వాట్సాప్ మెసేజ్లల్లా ఏమన్నా ఉంటాయా కదా నీకు, ఆ రోజు అప్పుడు పంపించిన మెసేజ్లల్లా
ఎందుకంటే ఇవి పలాంతోడు పంపిస్తానా, సుబ్బారావు తోటి పంపిస్తానా అని చెప్పి మెసేజ్ ఉండాలి కదా. అవును. అదన్న ఉందా నీ దగ్గర? లేదు, నేను ఓన్లీ మాట్లాడినా వానితోటి, సారీ వానితోటి డాడీ తోటి మాట్లాడినా. మాట్లాడినా. ఓకే, ఆ. మరి డాడీ తోటి మాట్లాడినా సరే, సుబ్బారావు నుంచి మెసేజ్ అని ఉండాలి కదా, నీ దోస్త్ సుబ్బారావు నుంచి. లేదు, వానితోటి కూడా నేను ఫోన్లో మాట్లాడినా అంటే ఇక నువ్వు చెప్పండి. సో ఒకవేళ ఏమన్నా ఉన్నా కూడా డాక్యుమెంటేషన్ అనేది క్లియర్ గా ఉండాలి. తండ్రి డబ్బులు పంపించడం తప్పేం లేదు కాదు, బట్ నిజమై ఉండాలి. ఆర్బీఐ పర్మిట్ ఉందా నీకు? ఆర్బీఐ డైరెక్ట్ వైర్ చేస్తే అయిపోద్ది కదా పైసలు, ఈ తలకాయ నొప్పి ఎందుకు? ఇవన్నీ ఒకవేళ ఇవన్నీ చేస్తే ఏమైందంటే అక్కడ పట్టుబడతాను వాళ్ళు. మరి ఆయన వాడు చెప్పేది నిజమని నాకు నమ్మబుద్ధి కావట్లేదు. కానీ ఒకవేళ నిజమైనా కూడా ఇప్పుడు ఎవిడెన్స్ ఏం లేదు కదా, చేసుకోవాలి, ఎవిడెన్స్ ఏం లేదు. సో ఇటువంటి ఇప్పుడు ఏంటంటే ఆ స్ట్రాంగ్ వచ్చినప్పుడు మీరు అక్కడ ఉండకండి, పక్కన ఉండి వీలైనంత మటుకు మీరు డాక్యుమెంటేషన్ చేస్తూ ఉండండి. స్ట్రాంగ్ వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడతాం. సో ఇది డెడ్ ఎండ్ కాదు, ట్రంప్ ఉన్నంత వరకే డెడ్ ఎండ్. ట్రంప్ ఉన్నంత మట్టుకే అండి. ట్రంప్ స్ట్రాంగ్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మీరు పోయి అక్కడ ఉంటే గట్టు మీద ఉంటే ఇప్పుడు ఏం కాదు. ఓకే, ఇప్పుడు బిల్డింగ్ వెళ్ళిపోయింది, పైన ఉన్నారు, మెల్ల చూసుకోండి. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాహుల్ రెడ్డి గారు మాకు సమయం కేటాయించినందుకు. ఇది రాహుల్ రెడ్డి గారితో స్పెషల్ పాడ్కాస్ట్ చూస్తున్నామండి.